హలో బైకి వెల్కమ్ టు ఆఫ్ రోడర్. ఈ వీడియోలో మనం లేటెస్ట్గా టీవీఎస్లో వచ్చిన రోనిన్ గురించి మనం రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసరికి లేటెస్ట్గా వచ్చిన బండి అనమాట. ఇది బిఎండబ్ల్యూ కొలాబరేషన్లో టీవీఎస్ అండ్ బిఎండబ్ల్యూ కొలాబరేషన్లో వచ్చిన మా లేటెస్ట్ బైక్. ఇది 225cc ఈ బండిని లాంచ్ చేయడం జరిగింది. దీనికి వచ్చి ఒక మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఇండియాలో, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ లుక్ తోటి డిఫరెంట్ షేప్ తోటి రావడంతో దీన్ని చాలా లైక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న బైక్స్ అన్ని ఒక లెక్క, టీవీఎస్లో ఈ బైక్ ఒకటి ఒక లెక్క. టీవీఎస్లోనే ఈ వెహికల్ వచ్చేసరికి మనకి లేటెస్ట్గా లాంచ్ చేసిన టీవీఎస్ కంపెనీ బైక్ అనమాట. ఇది వచ్చేసరికి ఫ్రంట్ ప్రొఫైల్ ఎలా వస్తుంది మనకి. ఫ్రంట్ ఫెండర్ వచ్చి ఇది మెటల్ ఫెండర్ ఇస్తున్నారు. అలానే ఈ షేప్ మటుకు టీవీఎస్లో ఒక ఐకానిక్ షేప్ ఉంది. ఈ షేప్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇది డ్యూయల్ కలర్ వస్తుంది అనమాట. ఈ వచ్చేసరికి స్టాండ్ ఇది ఒక కలర్, ఇది ఒక కలర్ వస్తుంది. సో అలానే పెద్ద బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది, 300cm బ్రేక్. అలాగే దీనికి వచ్చే పెటల్స్ ఒకటి ఇవ్వలేదు, పెటల్స్ ఇస్తుంటే ఇంకా బాగుంది, ఎందుకంటే హీట్ ఎస్పెషల్ అనేది బాగుంటుంది. అలాగే దీని టైర్ సెక్షన్ వచ్చి 110/70/17 ఇంచ్ ఫ్రంట్ వీల్ వచ్చింది. అలాగే దీనికి వచ్చేసరికి ప్యాటర్న్ బ్లాక్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. చాలా హెవీగా ఇచ్చారు. టైర్ కూడా మంచి వెడల్పుగా బాగుంది. రియర్ కూడా మనకి డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇది 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. సో ఈ బ్రేక్ బాగుంది, హెవీగా ఉంది. అలాగే రియర్ సెక్షన్ టైర్ వచ్చేసరికి 130/17 ఇంచ్ ఇచ్చారన్నమాట. ఇది కూడా బ్లాక్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి వెడల్పుగా ఉంది. రోడ్ ప్రెజెన్స్ బాగుంటుంది, రోడ్ గ్రిప్ బాగుంటుంది. అట్లాగే ఆఫ్ రోడింగ్ అది వెళ్ళే వాళ్ళకి కూడా చాలా మంచి గ్రిప్ ఉంటుంది అన్నమాట టైరు. సో ఆ విధంగా డిజైన్ చేశారు. ఇది సైలెన్సర్ ఇక ఈ విధంగా ఇచ్చారు. సైలెన్సర్ అనేది డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇది చాలా బాగుంది, వెరైటీగా ఉంది. ఇంకొకసారి ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది, బీట్ కూడా భలే వస్తుంది. ఇకపోతే ఫ్రంట్ నుంచి ఒకసారి చూసుకుంటాం. ఫ్రంట్ ఫెండర్ తర్వాత మనకి యూఎస్డి ఫోక్స్ ఇవ్వడం జరిగింది. యూఎస్డి ఫోక్స్ అంటే అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అనమాట. ఇవి మనకి పైనుంచి కిందకి రివర్స్ లో ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే హైవే స్టెబిలిటీ చాలా బాగుంటుంది. హెడ్లైట్ డిజైన్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఫుల్ ఎల్ఈడి కంప్లీట్ మనకి ఇండికేటర్స్ తో సహా హెడ్లైట్, టైల్ లైట్, ఎవ్రీథింగ్ ఎల్ఈడి అనమాట. దీనికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వచ్చి మనకి హై బీమ్, లో బీమ్ తో పాటు కొత్తగా ఇది ఒకటి ఇందులో యాడ్ అయింది. మనం గమనించే ఉంటారు మీరు, టీఎన్ వస్తుంది. అంటే ఇది టీవీఎస్ లోగోలా అనమాట. బిఎండబ్ల్యూతో కొలాబరేట్ అయిన తర్వాతనే ఎప్పుడైతే ఈ లోగో ఈ విధంగా రావడం జరిగింది. డిఆర్ఎల్స్ అదిని అదిగో డిఆర్ఎల్ ఎలా వస్తుంది మనకి. హెడ్లైట్ ఎప్పుడు కూడా మనకి లో బీమ్ ఆన్ అవుతుంది, ఆ తర్వాత మనం హెడ్లైట్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది, హై బీమ్. సో ఫుల్ లైటింగ్. ఇది లైటింగ్ అయితే బాగానే ఉంది నాకు తెలిసి. అలాగే టీవీఎస్ లో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇది ఒక హెజార్డ్ లైట్స్ అనమాట. ప్రతి వెహికల్లో ఇస్తున్నారు ఈ మధ్యన టీవీఎస్ వాళ్ళు. ఎవ్రీ వెహికల్లో హెజార్డ్ లైట్ వర్స్ మనకు వచ్చేసరికి మెయిన్ రోడ్ లో, ట్రాఫిక్ లో స్ట్రైట్ వెళ్ళేదానికి ఇండికేషన్స్ చాలా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇంజిన్ వచ్చేసరికి 225cc ఇంజిన్. ఇది కొత్తగా లేటెస్ట్ డిజైన్ చేశారు. దీనికి వచ్చి ఇక్కడ చిన్నగా రేడియేటర్ గ్రిల్ కూడా ఇచ్చారు. అంటే ఎయిర్ కూల్డ్, ఆయిల్ కూల్డ్ అండ్ లిక్విడ్ కూల్డ్ అనమాట. ఈ విధంగా వస్తుంది దీనికి. గేర్ సిస్టమ్ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు ఎలా ఉందో అలానే వస్తుంది. ఇందులో కూడా మనకి ఫస్ట్ గేర్ కింద ఉంటుంది, మిగిలిన గేర్ పైకి వస్తాయి. సో సైడ్ స్టాండ్, మెయిన్ స్టాండ్ కూడా ఇది విధంగా ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసరికి మెయిన్ స్టాండ్ అనేది ఎంత ఈజీగా ఉందంటే జస్ట్ అలా ఒక్క చేత్తో ఇలా లేపితే వచ్చి సరిపోతుంది అనమాట. అస్సలు మనం ఎఫర్ట్ చేయక్కర్లేదు. చాలా కూల్ థింగ్ ఇది. నాకైతే భలే నచ్చింది ఇది. ఎందుకంటే మనం చైన్లో లూప్ చేయాలన్నా ఏం చేయాలన్నా కంపల్సరీగా మెయిన్ స్టాండ్ యూస్ చేయాల్సి వస్తుంది. అది యూస్ చేసేటప్పుడు చాలా హార్డ్గా చేయాలి. ఇప్పటి వరకు దేంట్లో కూడా మీకు ఇంత ఈజీగా లేదు నాకు. చూడండి, ఇదిగో జస్ట్ ఇదిగో, అసలు ఏమీ కష్టం లేదు. జస్ట్ అలా వేళ్లతో చేయి కూడా కష్టపడకుండా అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో సీట్ కూడా లేటెస్ట్గా డిజైన్ చేశారు. మంచి వెడల్పు వస్తుంది. ఇప్పటివరకు టీవీఎస్లో అన్ని కూడా చిన్న చిన్న సీట్లు ఉంటాయి అనమాట, ఇంత వెడల్పు ఉండదు. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆల్మోస్ట్ దగ్గర 1 feet ఉందన్నమాట. ఇది కుషన్ వాళ్ళకి రైడర్కి భలే ఉంటుంది కంఫర్ట్. అలాగే కుషన్ బాగుంది. ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. సీట్ కూడా పెద్దదే ఇచ్చారు.
చాలా బాగుంది ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి గ్రాబ్ రైల్ ఒకటి చాలా బాగుంది. హ్యాండిల్ చాలా హెవీగా ఇచ్చారు. ఎంత బాగుందంటే హ్యాండిలింగ్ చాలా సులువుగా ఉంటుంది అనమాట, ఆ విధంగా డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ దీనికి వచ్చి ఓపెన్ చైన్ డ్రైవ్ సిస్టమ్ ఇచ్చినప్పటికీ కూడా వన్ సైడ్ ఒక మడ్ గార్డ్తో క్లోజ్ చేస్తున్నారు. అంటే రెండు సైడ్ అయితే ఓపెన్ ఉంది, ఓన్లీ వన్ సైడ్ క్లోజ్ అవుతుంది అనమాట. కొంతవరకు డస్ట్ని కవర్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది, మంచిగా బ్రైట్గా ఉంది ఆ టైల్ లైట్, హజార్డ్ లైట్స్. అలానే టీవీఎస్లో ఇక్కడ బాగుంది, మంచిగా ఇచ్చారు. దీన్ని ప్లేస్ మంచి లొకేషన్లో లొకేట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ప్లేట్కి ఇచ్చారు ప్లేస్, లైటింగ్ అనమాట, నెంబర్ ప్లేట్ లైటింగ్ వెనకాల. డిస్ప్లే వచ్చేసరికి మంచిగా రౌండ్ది ఇచ్చారు, చాలా బాగుంది, వెరైటీగా ఉంది. వైట్ అండ్ బ్లాక్ లైటింగే, మల్టీ కలర్ ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా దీనికి వచ్చేసరికి మనకి డే టైమ్ లైటింగ్లో కూడా రన్నింగ్ లైట్లో చాలా బాగా కనిపిస్తుంది. విజిబిలిటీ బాగుంది. స్విచెస్ క్వాలిటీ యాజ్ యూజువల్గా బాగున్నాయి. టీవీఎస్లో మనం చూసుకోవట్లేదు, బాగుంటుంది. ఆర్ఎన్ అలాగే బైపాస్ స్విచ్ ఇక్కడ ఇచ్చాడు. అలాగే ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. నెక్స్ట్ వచ్చి మోడ్ బటన్, ఇంజిన్ స్టార్ట్ బటన్. అలాగే ఇది వచ్చేసరికి హజార్డ్ స్విచ్. ఇది మొత్తం అన్నీ కూడా నీట్గా ఇంటిగ్రేట్ చేశారు దీనిలోనే. దీనిలో వచ్చేసరికి ప్రస్తుతం రెయిన్ మోడ్ ఉంది, మీరు గమనించవచ్చు. అర్బన్ మోడ్కి చేంజ్ అయింది, రెయిన్ అండ్ అర్బన్ మోడల్లో ఉంది ఇప్పుడు ఇందులో వచ్చేసరికి. చాలా బాగుంది. అసలు ఈ షేప్స్ అవి కూడా మంచిగా చాలా బాగా షేప్ చేశారు. సైడ్ పవన్ కూడా బాగుంది. అలానే ఇంజిన్ దగ్గర మనకి చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇంజిన్ కిందన మడ్ హోల్ ఇచ్చారు, ఇది మడ్ ఫ్లాప్ లాగా. ఇది ఒక డిఫరెంట్గా ఉంది, మొత్తం టోటల్ క్లోజ్ అయిపోయింది అనమాట ఇది. సో అసలు డస్ట్ అనేది ఇంజిన్కి వెళ్ళదు, అంత బాగా డిజైన్ చేశారు. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది అనమాట. మనం హ్యాపీగా ఎలాంటి చోట రైడ్ చేసుకుంటూ పోవచ్చు. E20 పెట్రోల్తో వస్తుంది, తెలుసు కదా, ఇథనాల్ 20 MG బ్లెండ్ చేసింది. సో ఓవరాల్గా డీటెయిల్ రివ్యూ అయితే ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇందులో ఏదైనా మిస్ అయినట్టు అనిపించినా, మీకు నచ్చిన ఇంకేదైనా, మీకు ఏమైనా నచ్చకపోయినా మీకు చెప్పాలంటే నా కామెంట్ ద్వారా చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ.